వీక్షకులందరికీ నమస్కారం. ముందుగా రైతు సోదరులకి భారత వాతావరణ శాఖ ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. ద్రోణి ప్రభావంతో తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో అనేక జిల్లాల్లో అకాల వర్షాలు రైతులను నిండా ముంచుతూ ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో తెలంగాణలోని 3 జిల్లాల్లో, ఆంధ్రప్రదేశ్లోని 6 జిల్లాల్లో ఈదురుగాలులు, పిడుగులతో కూడిన అకాల వర్షాలు రైతులను తీవ్రంగా నష్టపరిచాయి. ఇక రాబోయే 24 అవర్స్లో శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, తూర్పుగోదావరి, బాపట్ల, కృష్ణా జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఆ సమయంలో గాలి విరుచుకుపడే ప్రమాదం ఉంది. పిడుగులు కూడా ఉరుములతో కూడిన పిడుగులు పడే ప్రమాదం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఇది ముందస్తు ఋతుపవనాలకి గుర్తుగా ఈ వర్షాలు ఇంకా ముందే వచ్చాయి, రావాల్సిన సీజన్ కన్నా కూడా అని కొంతమంది సైంటిస్టులు వారి యొక్క రిపోర్ట్స్లో ఇచ్చారు. భారత వాతావరణ శాఖ అంచనాల ప్రకారం రాబోయే 24 అవర్స్లో తెలంగాణలోని హైదరాబాదు, సంగారెడ్డి, మెదక్, మేడ్చల్, ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులు, వడగళ్ళు వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే తెలంగాణలో చాలా ప్రాంతాల్లో 3 నుంచి 6 సెంటీమీటర్ల వర్షపాతం, ఖమ్మంలోని వైరాలో 9 సెంటీమీటర్ల అతి భారీ వర్షపాతాలు కూడా నమోదయ్యాయి. రైతు సోదరులు చాలా పంటలు నష్టపోయారు. మిర్చి పంట ముఖ్యంగా హార్వెస్టింగ్ చేసిన పంట తీవ్రంగా నష్టపోయారు. మొక్కజొన్న పంట నేలకు ఒరిగింది. వరి పంట కటింగ్కి వచ్చిన వరి పంట తీవ్రంగా నష్టాలు చవిచూస్తూ ఉన్నారు. ఈ విధంగా చాలా పంట నష్టం జరుగుతూ ఉంది. ఇక మామిడి తోటలో ఉన్న రైతులకైతే అది తీవ్రమైన నష్టం. ఇప్పటికే మంచి కాయ దశలో ఉంది, అదంతా సగం పంట కిందనే రాలిపోయింది. ఇక రాబోయే 24 అవర్స్లో కూడా తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఈ వర్షాలు వెంటాడే అవకాశం ఉంది. రైతు సోదరులు ముఖ్యంగా మిర్చి హార్వెస్ట్ చేసిన రైతులు ఎట్టి పరిస్థితుల్లో పంట తడవకుండా కాపాడుకోవాలి. ఇక మొక్కజొన్న చేయగలిగింది ఏం లేదు, అది పొలం మీద ఇంకా హార్వెస్టింగ్ మరో 4 రోజుల సమయం ఉంది కాబట్టి. వరి పంటను కూడా కాపాడుకోలేం, పొలం మీద ఉంది కాబట్టి. హార్వెస్టింగ్ చేసిన పంట మాత్రమే మనం తడవకుండా కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. రాబోయే 24 అవర్స్లో శ్రీకాకుళం, తూర్పుగోదావరి, బాపట్ల జిల్లా, కృష్ణా జిల్లాలో ఉరుములతో, పిడుగులతో కూడిన వర్షాలు నమోదే అవకాశం ఉంది. ఇక తెలంగాణలోని హైదరాబాద్, సంగారెడ్డి, మేడ్చల్, మెదక్, నల్గొండ, ఖమ్మం జిల్లాలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు అక్కడక్కడ పడే అవకాశం ఉంది. చాలా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు నమోదే అవకాశం ఉంది. ఇక కొన్ని జిల్లాల్లో ఎండలు కూడా మండిపోతూ ఉన్నాయి. ఇప్పటికే 36 డిగ్రీల టెంపరేచర్స్ దాటిపోయాయి. పగలంతా విపరీతమైన ఎండ, సాయంత్రానికి ఈ వర్షాలు విరుచుకుపడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం కూడా బులెటిన్ రిలీజ్ చేసింది. ఇక రాబోయే 24 అవర్స్లో ఎంత వర్షపాతం నమోదైంది అనే వివరాలతో మరో రిపోర్ట్లో మనం కలుసుకుందాం.